దాత్రి, కిరణ్ ఫోన్ చేశాడు. మన ఇంటి బయటే ఉన్నాడంట. విషయం ఏంటో కనుక్కుని వస్తాను. నా డౌట్ నిజమా అబద్ధమా అన్నట్టు మాట్లాడాడు, కానీ నాకు మాత్రం నా డౌట్ నిజమే అనిపిస్తుంది. రాని చెప్తాను. వెల్కమ్ పోలీస్ ఆఫీసర్. మీకు ఫోన్ చేసింది నేనే. దొంగల్ని పట్టుకునే పోలీసులు అయ్యుండి దొంగలాగా దాక్కోవడం ఏంటి సార్? నేను పోలీసునని చెప్పుకోలేనంత తప్పుడు పనులు ఏం చేస్తున్నారు సార్? నేను పోలీసోనేంటి యువరాజ్? నేను స్కూల్ టీచర్ని. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను పోలీసుడి ఫోన్తో చేస్తే ఎవరు మీరు, నాకెందుకు కాల్ చేశారని అడగకుండా ఇప్పుడే వస్తానని మీ టీం మెంబర్తో చెప్పినట్టు చెప్పారెందుకు సార్? తప్పించుకోవాలని చూడక్కేదా? నీ అసలు రంగు బయటపడిపోయింది. నువ్వు నా ఇంట్లో వారసుడిగా ఎంటర్ అవ్వడానికి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని దెబ్బతీస్తున్నావన్న సంగతి అర్థమైపోయింది. ఇప్పుడే వెళ్ళి నీ గురించి ఇంట్లో చెప్పేస్తాను. యువరాజ్, ఏమని చెప్తావు యువరాజ్? ఈ కేదార్ పోలీస్ ఆఫీసర్ అన్న విషయం ఇంట్లో చెప్పేస్తాను. నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇంట్లోకి వచ్చారు. ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది, అస్సలు వదులుకోను. నీకేమైనా పిచ్చి పట్టిందా యువరాజ్? కేదార్ నేను స్కూల్ టీచర్స్, మమ్మల్ని పోలీస్ ఆఫీసర్స్ అంటావేంటి? నన్ను కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేయకు జగదాత్రి. నేనిప్పుడు పోలీస్ ఆఫీసర్ లాగా ఫోన్ చేస్తే పోలీస్ ఆఫీసర్ లానే మాట్లాడాడు. బయటికి రమ్మంటే వచ్చాడు అంటే ఏంటి అర్థం? ఓహో, అదా నీ డౌట్? కేదార్ వచ్చింది నీ కోసం కాదు. ఇదిగో ఈయన ఫోన్ చేసి బయటికి రమ్మన్నాడు. ఎవరిది నంబర్? హౌ ఆర్ యు మిస్టర్ కే? మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అనుకున్నట్టు మావే సుధాకర్ గారి కొడుకు కేదార్ కాదు, యువరాజ్. ఓ, వీళ్ళింకా అండర్ కవర్ కాప్స్ లోనే ఉన్నారన్నమాట. నోరు జారలేదు. సంతోషం. ఇప్పుడు దీన్నెవరు అడిగారు? మావయ్య కొడుకు ఎవరని? క్షమించండి, చూసి చాలా కాలం అయింది కదా. హైట్ చూసి ఇతనే సుధాకర్ కొడుకు అనుకున్నాను. ఇక్కడ ఏదో తేడా కొడుతోంది. జడ్జి గారు కేదార్ని గుర్తుపట్టి మాట్లాడించారు. మిస్టర్ కే అనే దాకా వెళ్లారు. హౌ ఆర్ యు మిస్టర్ కే? పొరపడితే బాగున్నావా బాబు అనాలి, కానీ కే అనే పదం రాకూడదు కదా. నువ్వు బాగున్నావా బాబు? బాగున్నానండి. భారతీదేవి గారిని ఇలా బయట నిలబెట్టి మాట్లాడుతున్నారేంటండి? మీరు రండి. రండి. గిరీష్, కవర్లు లోపలికి తీసుకురా. మేడం, ఇక్కడ పెట్టు. ఏంటి భారతీదేవి గారు, మనకు కూడా ఈ ఫార్మాలిటీస్ అవసరమా? ఇదేమీ ఫార్మాలిటీస్ కాదు సుధాకర్, సాంప్రదాయం. నీ కొడుకు పెళ్లికి పిలిచావు, రాలేకపోయాను. కూతురు పెళ్లికి పిలిచావు, రాలేకపోయాను కదా. కనీసం వాళ్ళకు బట్టలైనా పెట్టకపోతే ఎలా? అందుకే బట్టలు తీసుకొచ్చాను. తీసుకోండి. థ్యాంక్స్ అండి.
ఇదిగో థ్యాంక్ యూ అండి. నీ పేరేంటమ్మా? జగదాత్రి మేడం. ఒకసారి ఇలారా. బాబు నువ్వు కూడా రా. చూస్తుంటే ఇద్దరికి కొత్తగా పెళ్ళైనట్టుంది. ఇదిగో మీరు కూడా తీసుకోండి. తీసుకో జగదాత్రి. థ్యాంక్స్ మేడం. బాబు నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్ అండి. నేనిచ్చిన బట్టలు మీకు సూట్ కావు, కానీ మీకున్న ఇంకో అవతారానికి పనికొస్తాయి. మా జగదాత్రి వంటలు బాగా చేస్తుంది. మీరు లంచ్ చేసే వెళ్ళాలి. సరే. ఈ ఇంటి కోడలికి దక్కిన గౌరవం ఆ జగదాత్రికి కూడా దక్కుతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. పోతే పోనీలే అమ్మి. జడ్జి గారు ఉన్నంత వరకు మనం గమ్మునుందాము. ఆవిడ గారి ముందు మనం చులకనవ్వకూడదు. జగదాత్రి సరే వదిన, చూడు. ఇటు బాయ్ చెప్పండి. యువరాజ్, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. మీరు అడగకూడదు బాయ్, ఆర్డర్ వేయాలి. శభాష్ యువరాజ్. మీనా నేర చరిత్రను కూల్చేయడానికి గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది కదా. ఆ కమిటీని లీడ్ చేస్తున్న జడ్జ్ మీ ఇంటికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎవరు బాయ్? భారతీదేవా? అవును, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి భారతీదేవియే. మీ ఇంటికి వచ్చిన ఆవిడ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు యువరాజ్. మన డెన్కి రావాలి.